నమస్తే, నా పేరు సునీత. WI9 టీవీ నుండి ఉద్యమకారులకు వందనాలు. ఈరోజు ఉద్యమకారులు ఎప్పటి నుండి ఉద్యమాల్లో పాల్గొంటుండ్రు, మీరు దేనికి ఇక్కడికి వచ్చిండ్రు, మీరు ఎప్పటి నుండి ఉద్యమంలో పాల్గొంటుండ్రు, మీరు మీ సమస్యల మీద దేని మీదకి వచ్చిండ్రో మాట్లాడగలరు? నా పేరు గిరాల సుజ్జి. నేను తెలంగాణ ఉద్యమకారాల్ని. నేను మలిదశ ఉద్యమకారాల్ని. TUJAC తరఫున మేము తెలంగాణ ఉద్యమం కోసం పోరాడుతున్నాము. ఇప్పుడు మీ డిమాండ్ ఏంది? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు? ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ క్లాక్ టవర్ రావడం కారణం ఏంటి? మా డిమాండ్స్ ఏంటంటే ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వమని చెప్పినాము. పెన్షన్ 25,000, ఇంకానేమో బస్ పాసు, ఇంకా హెల్త్ కార్డు, వీటన్నిటి కోసం అడుగుతున్నాం మా డిమాండ్స్. మీరు ఎక్కడి నుండి వచ్చిండ్రు, ఎన్ని రోజుల నుండి, మీరు ఎన్ని ఏళ్ళ నుండి ఉద్యమాల్లో పాల్గొంటున్నారు? జై తెలంగాణ, జై తెలంగాణ. BI టీం ప్రేక్షకులందరికీ ఉద్యమాభివందనాలు. జూన్ 2 తారీఖున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా క్లాక్ టవర్ అమరవీరుల స్తూపం దగ్గరికి మా తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్ల కోసము ఇక్కడికి రావడం జరిగింది. మేనిఫెస్టోలో గవర్నమెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో చేసినటువంటి 250 గజాలు 4 గజాల రూమ్ కావాలని చెప్పి, పెన్షన్ 30,000 ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇస్తేనే బాగుంటుందని చెప్పి ఆలోచనతో మేము రావడం జరిగింది. జై తెలంగాణ, జై జై తెలంగాణ. అప్పులు చేసిపోయిన కేసీఆర్ ఇప్పుడు మా దగ్గర ఏం లేదని రేవంత్ రెడ్డి సీఎం గారు అంటున్నారు. దాని మీద మీరు స్పందన ఏంది? ఇంతకుముందు సోనియా గాంధీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగానే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇస్తా అని చెప్పి 100% హామీ ఇచ్చిండ్రు. ఇస్తారనే ఆశాభావంతో మేము అందరము సంయుక్తంగా మేము పోరాటం చేయగలుగుతున్నాం. దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఇస్తారని చెప్పేసి. రాష్ట్రం ఉంది కాబట్టి బడ్జెట్ లేదు కదా, ఎలా ఇస్తారని మీరు అనుకుంటున్నారు? ఏ ఆశతో ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతున్నారు? ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్ని వేల కోట్లు ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు అంతా ప్రజానికానికి అందరూ తెలుసు. ఈ ఉద్యమకారులకు ఇచ్చంత మాత్రాన ప్రభుత్వం ఏమి లూటిపోదు, బర్బాదు కాదు, అడుక్కునే పరిస్థితి గవర్నమెంట్ రాదని మేము గంటపదంగా చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి. ఇవాళ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే తెలంగాణ ఉద్యమకారులది ఇలా మనకు తెలంగాణ వచ్చినటువంటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుల స్తూపం కాడికి రావడం జరిగింది. మాకు డిమాండ్స్ ఏమున్నదంటే మాకు 250 గజాల ఇండ్లు 6 గదులు నిర్మించి ఇవ్వడానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. దాని తర్వాత 1968-69లో తొలి దశలో 370 మంది బలిదానాలు అయిపోయారు. దాని తర్వాత 1200 మంది విద్యార్థులు బలిదానం అయిపోయారు. వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ వాళ్ళకు ఆదరించి వాళ్ళని దగ్గర తీర్చి వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మీరైతే ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీల వరకు ఉద్యమకారులను కూడా ఉద్దేశించి మమ్మల్ని కూడా చేసి మాకు ఉచిత బస్సు పాసు 100 ఎకరాలు ఎవరైతే ఉద్యమకారులు చనిపోయినటువంటి వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళకు 100 ఎకరాలలో ఉన్నటువంటి శృతిమానం ఏర్పాటు చేసి వాళ్ళకు చేయాలని మనవి చేస్తున్నాం. మళ్ళీ మా ఉద్యమకారులకు కూడా ఉచిత బస్సు పాసు, ఒక హెల్త్ కార్డు కూడా ఇవ్వాల్సిందిగానే నేను ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నా. జై తెలంగాణ 1969లో చేసిన ఉద్యమాలు, అప్పుడు చేసిన స్టూడెంట్స్, అది తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని చేసిన పోరాటంలో 350 మంది అమరులైన పెద్ద ఎత్తున. అప్పుడు ఆ స్తూపం దగ్గరికి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ నివాళులు అర్పించడానికి వస్తుంటాము. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అనేక మంది పోరాటంలో అసువులు వాసిండ్రు. మరి ఈనాడు తెలంగాణ వచ్చి కూడా 11 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇంకా కూడా ఎలాంటి సౌకర్యాలు లేవు. నీళ్ళు వచ్చినాయి కానీ కనీస అవసరాలు కూడా లేవు. 250 గజాలు జాగా ఈనాడు ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రభుత్వం ప్రకటించిన హామీలు నెరవేర్చడానికి మాకు నెరవేర్చమనేసి TUJAC తరఫున